హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. 25,000 టన్స్ ఆఫ్ గోల్డ్, ఇది మన ఇండియన్ డొమెస్టిక్ హౌస్ హోల్డ్ చేస్తున్న గోల్డ్ వర్త్. అండ్ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఫెడ్ రిజర్వ్ యుఎస్కో ఉంటుందో ఆ ఫెడ్ రిజర్వ్ దగ్గర ఉన్న గోల్డ్ కంటే ఇది ఎక్కువ. అండ్ నామినల్గా మాట్లాడుకుంటే మనం జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ ఈ 3 కంట్రీస్లో మనం ఎంతైతే గోల్డ్ హోల్డ్ చేస్తుందో దానికి మించిన గోల్డ్ మన ఇండియన్ హౌస్ హోల్డ్లో ఉంటుంది. అండ్ ఫిజికల్ గోల్డ్ని కనుక మనం పర్చేజ్ చేస్తున్నాము అన్నప్పుడు మనకి 3 డిఫరెంట్ గ్యాప్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం చూసినప్పుడు ప్రైస్ అండ్ ప్యూరిటీ, ఓనర్షిప్ అండ్ ఏదైతే సేఫ్ గార్డ్ ప్రొటెక్షన్ ఉంటుందో దానికి సంబంధించిన ఇష్యూస్ జనరల్గా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అండ్ ప్రైస్ అండ్ ప్యూరిటీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తాము, ఎంసీఎక్స్లో మనకి ఏదైతే ప్రైస్ ట్రేడ్ అవుతుందో ఈ ప్రైస్ ఒక రకంగా ఉంటుంది. అండ్ అవుట్ సైడ్ మనం గోల్డ్ పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకి ఇంకో రకంగా ప్రైస్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ప్యూరిటీకి సంబంధించి ఈరోజు మనం చూస్తున్నాము పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కూడా ఈ ప్రైస్ ఏదైతే మనం పర్చేస్ చేస్తున్నామో దానికి సంబంధించి వెయిట్ అండ్ ప్యూరిటీలో కొంత డిఫరెన్సెస్ వస్తున్నాయి అన్న విషయాన్ని మనం చాలాసార్లు చూస్తూ ఉన్నాం. అండ్ వీటితో పాటు ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన విషయాలు 10 రూపీస్కే గోల్డ్ కొనండి, 20 రూపీస్కే గోల్డ్ కొనండి, 50 రూపీస్, 100 రూపీస్తో మీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయమన్న అడ్వర్టైజ్మెంట్స్ని కూడా మనం చాలానే చూస్తూ వచ్చాం. అండ్ మనం గట్టిగా మాట్లాడుకుంటే వీటికి సంబంధించి అండ్ ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టు ఒక రెగ్యులేటెడ్ ఎంటిటీ లేనప్పుడు డెఫినెట్గా అక్కడ అది మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. జస్ట్ ఓనర్షిప్ మన దగ్గర ఉంది అన్న వాలెట్లోనే చూసుకుంటూ ఉంటూ దానికి సంబంధించిన రెగ్యులేటెడ్ ఎంటిటీ లేనప్పుడు మన ఓనర్షిప్కి సంబంధించిన డౌట్స్ మన దగ్గర ఉంటూనే ఉంటాయి. అండ్ ఇది మాత్రమే కాదు, దాని సేఫ్ గార్డ్ విషయాన్ని మాట్లాడుకున్నప్పుడు 1 in 3 హౌసెస్ ఏదైతే గోల్డ్ సేవ్ చేస్తుందో ఇది థెఫ్ట్కి గురవుతుంది అన్న ఒక ఇన్ఫర్మేషన్ కూడా మనం న్యూస్ పేపర్స్లో ఎప్పుడు చూస్తూనే ఉంటాం. అండ్ ఇలా మనం మాట్లాడుకున్నప్పుడు మనకి ప్రైస్కి సంబంధించి, ప్యూరిటీకి సంబంధించి, ఓనర్షిప్ అండ్ సేఫ్ గార్డ్కి సంబంధించి డిఫరెంట్ కన్సర్న్స్ ఉంటూ వచ్చాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి ధన్ మీకోసం తీసుకొచ్చింది గోల్డ్ వాల్ట్ బై ధన్. అండ్ వన్స్ మనం ధన్ యాప్లో లాగిన్ అయిన తర్వాత ఇన్వెస్ట్ ఆర్ ట్రేడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజెస్ అన్న ఆప్షన్ దగ్గర మనం చూసినప్పుడు గోల్డ్ వాల్ట్ అన్న ఆప్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ గోల్డ్ వాల్ట్ మనం చూసినప్పుడు మనకి ఇక్కడ గోల్డ్ వాల్ట్లో గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించిన డిఫరెంట్ ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు గోల్డ్ స్పాట్ ప్రైస్ ఎంత నడుస్తుంది అండ్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ ఆర్ సిల్వర్లో ఆప్షన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ మనం ఏదైతే గోల్డ్ పర్చేస్ చేస్తామో ఈ గోల్డ్ని మనం ఫిజికల్ డెలివరీ ఇంటెన్షన్తో ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ నుంచి డైరెక్ట్గా పర్చేస్ చేస్తాము. అండ్ ఈ ఫిజికల్ డెలివరీకి సంబంధించినప్పుడు మనకి కావాల్సినప్పుడు మనం హోమ్ డెలివరీ తీసుకునే ఆప్షన్ ఈ గోల్డ్ వాల్ట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనం గమనించినప్పుడు గోల్డ్ పర్చేస్ చేయడానికి డిఫరెంట్ ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ 1 గ్రామ్ గోల్డ్ పర్చేస్ కోసం మనకి 15,305. ఇక్కడ ఏదైతే మనకి గోల్డ్ స్పాట్ ప్రైస్ నడుస్తుందో దాని బేస్డ్గా మన ఫిజికల్ డెలివరీ ఇంటెన్షన్తో ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ నుంచి ఇక్కడ మనం డైరెక్ట్గా పర్చేస్ చేయడం జరుగుతుంది. అండ్ దీని నుంచి మనం గమనించవచ్చు ప్రైస్ డిస్కవరీకి సంబంధించి ఒక బెనిఫిట్ని మనం ఇక్కడ నుంచి తీసుకుంటున్నాము. అండ్ ప్యూరిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం మాట్లాడుకున్నప్పుడు దీనికి సంబంధించిన ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో మనకి మనం కొంటున్న గోల్డ్ అనేది స్టోర్ అవడం జరుగుతుంది. అండ్ మనకి డిమాట్ అకౌంట్ ఫర్ ద షేర్స్ ఎలా ఉంటుందో ఈ గోల్డ్ని మనం స్టోర్ చేసుకోవడానికి మనకి కామర్స్ అకౌంట్ అని ఉంటుంది. సో మనం ఏదైతే గోల్డ్ని పర్చేస్ చేస్తున్నామో ఇది కామర్స్ అకౌంట్కి మూవ్ అవుతుంది. అండ్ వన్స్ ఈ పర్చేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ గోల్డ్కి సంబంధించి పర్చేసింగ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అండ్ వీటితో పాటు సిల్వర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఈ గోల్డ్ని మనం పర్చేస్ చేద్దామని చూసినప్పుడు మనకి ఇక్కడ డిఫరెంట్ గోల్డ్ పర్చేస్ ఆప్షన్స్తో పాటు వాటికి సంబంధించిన ఎక్స్పైరీ డేట్స్ కూడా మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. 1 గ్రామ్ గోల్డ్ 1 పర్చేస్ చేయడానికి మనకి ఏదైతే ఎక్స్పైరీ డేట్ ఉంటుందో ఆ రోజు మనం ఫిజికల్ వాల్ట్కి మూవ్ చేస్తే ఒక ఆప్షన్ ఇక్కడ నుంచి ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఒక ఇంపార్టెంట్ నోట్ని, మనం ఇక్కడ ఏదైతే గోల్డ్ పెటల్ని పర్చేస్ చేస్తున్నామో దాన్ని ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో పర్చేస్ చేస్తున్నాము, ఎక్స్పైరీ రోజు మనం దీన్ని ఫిజికల్ డెలివరీ తీసుకుంటున్నాము అన్న ఇంటెన్షన్తో మనం దీన్ని పర్చేస్ చేస్తున్నాము. అండ్ పోస్ట్ ఎక్స్పైరీ డేట్ మనకి ఈ గోల్డ్ పెటల్ అనేది ఎంసీఎక్స్ రిజిస్టర్డ్ గోల్డ్ వాల్ట్లో సేవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన ప్రొటెక్షన్ని మనకి ధన్ కంపెనీ చూసుకుంటుంది యాజ్ ఎ క్లియరింగ్ మెంబర్ అండ్ ట్రేడింగ్ మెంబర్. అండ్ ఈ గోల్డ్ని మనం ఎప్పుడైతే పర్చేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈ గోల్డ్ అనేది పర్చేజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి బై గోల్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి కన్ఫర్మేషన్ అడగడం జరుగుతుంది. అండ్ కన్ఫర్మ్ మీద మనం క్లిక్ చేసినప్పుడు
గోల్డ్ పెటల్ ఏదైతే మనం పర్చేజ్ చేస్తున్నామో ఆ పర్చేజ్ అనేది ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎనేబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు యువర్ గోల్డ్ విల్ బి డెలివర్డ్ ఇన్ టు ద వరల్డ్ ఆన్ 30th April 2026. సో మనకి ఏదైతే క్లియరింగ్ ఉంటుందో ఆ పర్టికులర్ క్లియరింగ్ డే నాడు మనకి ఇది రిజిస్టర్డ్ MCX గోల్డ్ వాల్ట్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ వన్స్ ఇలా మనం పర్చేజ్ చేసిన తర్వాత మనకి ఏదైతే గోల్డ్ మనం పర్చేజ్ చేస్తామో అది ఎక్స్పైరీ డేట్ వరకు మనకి ఇన్ట్రేడ్ సెక్షన్లో కనిపించడం జరుగుతుంది. అండ్ వన్స్ ఇన్ట్రేడ్ సెక్షన్లో మనకి ఎక్స్పైరీ డేట్ నుంచి మూవ్ అవుతున్నప్పుడు అది ఇన్వాల్వ్డ్ సెక్షన్కి మూవ్ అవ్వడం జరుగుతూ ఉందని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఎక్స్పైరీ డే తర్వాత నుంచి మనకి అది ఇన్వాల్వ్డ్లో కనిపిస్తుంది వన్స్ ద క్లియరింగ్ ఈజ్ డన్. అండ్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు గోల్డ్ పెటల్ 7 కాయిన్స్ అన్నవి ఆల్రెడీ వాల్ట్లోకి రావడం జరిగింది విత్ అ వాల్యూ ఆఫ్ 1 lakh rupees. అండ్ ఇక్కడ మనం 7 కాయిన్స్ అనేవి పర్చేజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి వన్స్ మనం ఇక్కడ పర్చేజ్ చేసిన డేట్స్ని మనం ఎక్స్పైరీ డే నాడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఎట్ హోమ్ సెక్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం డైరెక్ట్గా మన గోల్డ్ కాయిన్స్ మనం కావాలనుకున్నప్పుడు మనం షిప్పింగ్ చేసుకొని మనం హోమ్ డెలివరీ పొందే ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఒక ట్రేడింగ్ మెంబర్గా అండ్ క్లియరింగ్ మెంబర్గా మీతో పాటు ఉంటుంది. అండ్ మీ గోల్డ్ని ప్రైస్, ఓనర్షిప్ అండ్ సేఫ్ గార్డ్కి సంబంధించిన ఎంటైర్ జర్నీతో మీతో పాటు తోడుగా ఉంటుంది. అండ్ మీకు కావాల్సిన గోల్డ్ డెలివరీ మీరు ఎప్పుడు కావాలన్నా పొందే ఆప్షన్ మీకు డైరెక్ట్గా ధన్ యాప్ నుంచే ఉంటుంది. అండ్ యాజ్ ఎ ట్రేడింగ్ మెంబర్ అండ్ క్లియరింగ్ మెంబర్ ఈ ఎంటైర్ జర్నీలో ధన్ మీతో పాటు ఉంటుంది. అండ్ గోల్డ్ వాల్ట్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్న కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ నెక్స్ట్ టైం గోల్డ్ పర్చేజ్ చేసేటప్పుడు మీరు పర్చేజ్ చేస్తున్న గోల్డ్కి సంబంధించి మనం మెన్షన్ చేస్తున్న గ్యాప్స్లో ఏమన్నా ఉన్నాయా అన్న విషయాన్ని అబ్జర్వ్ చేయండి. అండ్ మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.